నమస్తే అండి. మళ్ళీ ఈరోజు ఒక కొత్త కంటెంట్, ఫ్యాక్ట్స్, లైఫ్ ఫ్యాక్ట్స్ పైన, అంటే ఇల్లీగల్ అఫైర్స్ అండ్ మోర్ డైవర్సెస్ ఎందుకు ఎక్కువ డైవర్స్ అవుతున్నాయి, విడాకులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. ఎనీ ఏజ్ గ్రూప్ మ్యారేజ్ అయిన 6 నెలల్లో డైవర్స్ అవుతుంది, 1 ఇయర్కి అవుతుంది, 5 ఇయర్స్కి అవుతుంది, 10 ఇయర్స్కి అవుతుంది, 20 ఇయర్స్ అవుతుంది, 25 ఇయర్స్ అయినా కూడా ఏ డైవర్స్లను చూస్తున్నాం మనం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ జరగడానికి కారణం అంటే ఈగో అనే ఒక్క ఫీలింగ్తోనే, మేల్ ఈగో కావచ్చు, ఫీమేల్ ఈగో కావచ్చు, 2 ఈగోస్ వల్లే తప్పులు జరిగిపోతున్నాయి. తప్పుడు దారులు ఎంచుకోవడము, అల్టిమేట్గా ఫ్యామిలీని చీలిపోవడము, అది సొసైటీకే చెడు జరగడం. ఇంకా మన ఇండియన్ కల్చర్, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్కి ఉన్న వాల్యూ ఎంత బ్రహ్మాండమైన వాల్యూ ఉంది అంటే, ఫుల్ ఫారిన్ కంట్రీస్లో ఇండియన్ కల్చర్ మ్యారేజ్ అంటే మనకి చాలా మంచి వాల్యూ ఉంది. ఎందుకు అంటే ఆ బాండింగ్ ఉంటుంది, ఫ్యామిలీ అనే బాండింగ్, ఇవన్నీ. కానీ రాని రోజులలో చూస్తుంటే ఈ బాండింగ్ అనేది వాల్యూ తగ్గిపోయి విడిపోవడాలు ఎక్కువ జరుగుతున్నాయి. సపరేట్గా లైఫ్ లీడ్ చేయడం చూస్తున్నాం మనం. సో ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, మెయిన్ ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఆడ మగ ఇప్పుడే కాదు, ఎన్ని రోజుల నుంచో మనం పురాణ కాలంలో చూసుకుంటే అప్పుడు ఫీమేల్ కూడా వార్లలో ఫైట్ చేసినారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఝాన్సీ రాణి ఇలాంటి వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు రోజులలో చూసుకున్నా కూడా ఉమెన్ ఏ ఫీల్డ్లో తక్కువ లేదు, అన్ని ఫీల్డ్లో అలాంగ్ విత్ మెన్ ఈక్వల్గా రాణిస్తుంది అయిన ఆల్ ఫీల్డ్స్. సో ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, పిల్లల్ని పెంచినప్పుడే ముందు నుంచే మేల్ ఈగోతో పెంచకుండా, మేలే ఇంపార్టెంట్, మేలే అన్ని చేస్తాడు అనకుండా ఉమెన్ కూడా చేస్తుంది కాబట్టి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చి పెంచినట్టయితే ఆ మేల్ పెరుగుతున్న టైంలో ఈగో చూపించకుండా, మ్యారేజ్ అయినాక ఈగో చూపించకుండా, జాబ్ చేస్తున్న టైంలో ఈ సొసైటీలో ఎక్కడున్నా ఎస్ వీఆర్ ఈక్వల్ అనే ఫీలింగ్తోన ముందుకు వచ్చేది, అది వేరేగానే ఉంటుందండి. అలాంటి జనాలు డెఫినెట్గా ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ టుగెదర్నెస్ అన్ని లాంగ్ రన్లో మంచిగా ఉంటున్నాయి ఫ్యామిలీస్. అంత నెగిటివ్గా జరగదు. సో ఇక్కడ నెగిటివ్ జరిగేది ఎక్కడ? మెయిన్ ఈగోస్తోనే దెబ్బతింటున్నారు. ఇప్పుడు నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పిందే పిల్లలు వినాలి, నేను చెప్పిందే భార్య వినాలి, నాదే అప్పర్ హ్యాండ్ అనుకుంటే, ఫీమేల్ కూడా ఆ భార్య అన్నిట్లో ముందుకున్న ఆమెకి ఒక్కసారి లేకపోయినా ఒక్కసారి చిరాకు కోపం వస్తుంది, దాంతోనూ గొడవలు అవుతాయి. సో ఆ గొడవలతో అక్కడ కాగుతుందా? ఈ గొడవలు ఏంది? మళ్ళీ సేమ్ మేల్ ఈగో అగైన్ మళ్ళీ ఏం చేస్తాడు? నువ్వు నాతో గొడవ పెట్టుకుంటే నీదేంటి, నాయనేమో వేరే వాళ్ళతో, నాకు వేరే ఆడవాళ్ళు దొరకరా అని ఇంకో ఆడామె దగ్గర అఫేర్ పెట్టుకుంటాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు అన్నీ. కానీ అక్కడ ఆడామే ఆ ఫ్యామిలీలో చెడు రిలేషన్ పెట్టుకొని ఇంకో ఫ్యామిలీలో దూరడం అంటేనే అది ఎంత చెడ్డ ఆడామే అని మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు ఒక మంచి ఆడామే ఇంకొక ఫ్యామిలీలో వెళ్ళి ఇంకో ఫ్యామిలీని డ్యామేజ్ చెయ్యదు. ఆమె చేస్తుందంటేనే షీఈ్ వల్గర్ ఉమెన్ ఆఫ్ ద సొసైటీ. సో ఆ వల్గర్ ఉమెన్ ఏంటి, మనం స్టాప్ చేయాల్సిన బాధ్యత ఎంతవరకైనా ఉంది. సో ఈ మెయిల్ పోయి ఆ వల్గర్ ఉమెన్తో పెట్టుకొని ఎంజాయ్మెంట్ చేస్తాడు లైఫ్ని, ఇంట్లో భార్యని బాధ పెడతాడు. సో భార్య ఎంతో ఆశపడి నా మొగుడే జీవితం, నాకు లైఫ్ అని సెకండ్ ఇన్నింగ్స్ లాగా, ముందు మ్యారేజ్ అయ్యే వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా ఏమున్నా ఏదో అయిపోతుంది లైఫ్. తర్వాత మ్యారేజ్ అయినాక నా హస్బెండే లోకము, హస్బెండ్ ఇల్లే లోకం అనుకుని వచ్చే ఆడవాళ్ళు ఎంతవరకు భరిస్తారు? పిల్లలు పుడతారు, పిల్లల ముఖాలు చూసి ఆడామెకి ఎన్ని తేడాలు వచ్చినా ఆమె ఈగోని అణిచిపెట్టుకొని, ఆమె కోరికలు అణిచిపెట్టుకొని, ఏ తప్పులు చేయకుండా పిల్లలే లోకం, పిల్లలకి ఫ్యూచర్ ఇవ్వాలి అని ఆ మదర్ ఎంత తపన పడుతుంది. కానీ అది మేల్కుంటుందా? లేదు, నా లైఫ్ నాకు, నా ఎంజాయ్మెంట్ నాకుంది అంటే భార్య బాధ్యత తీసుకొని ఇంట్లో ఏదో గొడవగా చిరాకో ఏదో అంటే అయిపోయిందా? కోపం వచ్చి అఫేర్లు పెట్టుకుంటారా? ఫ్యామిలీలు చీలిపోతాయా? సో ఇవన్నీ అంటే ఇది చీప్ థింకింగ్ అంటారు, చీప్ థింకింగ్ విత్ ఈగో. సో అట్లనే కొంతమంది ఫీమేల్ కూడా ఉన్నారండి, మేల్ ఇట్లా చేసింది కదా, నేను తక్కువనా, నేను కూడా తప్పులు చేస్తాను, నా లైఫ్ నేను ఎంజాయ్ చేసుకుంటాను. సరే, ఇటు ఫీమేల్ ఎంజాయ్ చేసుకుంటుంది ఇల్లీగల్గా, ఇటు మేల్ ఎంజాయ్ చేసుకుంటారు లైఫ్ని, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి?
పిల్లల ఫ్యూచర్ ఏంటి, వాళ్ళు సాధించుకోవాలి, ఇది నేను చెయ్యాలి, ఇది నేను కావాలి అనుకున్న వాళ్ళ ఫ్యూచర్ ఏంటి. సో నీ ఇట్లా వీళ్ళ బిహేవియర్ చూస్తే పిల్లలకు కూడా అదే వస్తుంది. అదే అమ్మ ఇట్లా బిహేవ్ చేసింది, నాన్న ఇట్లా బిహేవ్ చేసిందని. ఓకే, ఒకవేళ ఫీమేల్ మంచిగా ఉందనుకోండి, చాలామంది ఫీమేల్ని నేను చూసినండి, ఇంటర్వ్యూ కూడా చేసిన, చాలామంది మాట్లాడినా ఫీమేల్ ఎంతవరకు ఇప్పుడు చదువుకొని ఫీమేల్ ఉంటారనుకో, వాళ్ళు ఇళ్ళ పని పాచి పని చేసి పిల్లల్ని పెంచుతున్నారండి. నా దగ్గర కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఉమెన్ ఎంత సిన్సియర్గా పాచి పని చేసి పిల్లలకి తిండి పెట్టి పెంచుకుంటే చాలు అని పెంచుకుంటుంది. అంటే ఆమెకి ఎంతసేపు ఆమె దారి తప్పిపోవడానికి, కానీ చెయ్యదు. అంటే ఇదే ఫీలింగ్ మళ్ళీ ఆ తండ్రికి కూడా బాధ్యత ఉంటుంది కదా. ఈ పిల్లలు నా పిల్లలు, నేను తప్పు చేయకూడదు, నేను చేస్తుంది తప్పు, ఆమె వాడికి ఎందుకు లేదు ఆ ఫీలింగ్, అదే ఫీమేల్ ఎందుకు ఫీల్ అవుతుంది. సో ఇట్లా కొంతవరకు ఫ్యామిలీని ఫీమేల్స్ కాపాడుకుంటున్నారు, మేల్ చెడగొట్టినా కూడా. కొంతమంది ఏంటి, ఫీమేల్ కూడా దరిద్రమైన దారులు ఎంచుకొని, ఇల్లీగల్ అఫేర్ ఎంచుకొని వాళ్ళు ఫ్యామిలీని పాడు చేసుకుంటున్నారు, పిల్లల్ని పాడు చేసుకుంటున్నారు. సరే, బాగా రిచ్ ఉన్నారు అనుకోండి, ఆ ఫ్యామిలీలో ఇబ్బంది రాదు. పిల్లల్ని ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఏదో ఒకటి చదివిస్తారు, హాస్టల్లో వేస్తారు, వాళ్ళు ఇంజనీరింగ్ అవుతారు, డాక్టర్ అవుతారు. కానీ వాళ్ళకి ఆ ఫ్యామిలీ బాండింగ్, ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్, ఆ ఫీలింగ్స్, ఆ ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ దొరుకుతాయా? దొరకవు. మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తారు. సో డ్యామేజ్ అయినట్టే కదా సొసైటీకి ఈ బాండింగ్ అనే లైఫ్లు, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్. కానీ అందుకే ఈ చిన్న చిన్న ఎందుకు ఆలోచించరు. పిల్లల్ని చూసైనా ఫ్యామిలీ కొట్లాటలు అవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి, డిఫరెన్సెస్ వస్తాయి. కానీ ఒక పాయింట్లో మళ్ళీ అది అగ్రీ అయిపోయి ఒక అండర్స్టాండింగ్ రీచ్ అయ్యి ఓపెన్గా మాట్లాడుకొని, ఒక క్లారిటీతో మాట్లాడుకొని, అది ఎవరైనా కావచ్చు క్లారిటీ, ఇది కావాలి అని వైఫ్ చెప్పినప్పుడు హస్బెండ్ వినే బాధ్యత ఎంతవరకేనా. హస్బెండ్కి నాకు ఇలా ఉండాలి అన్నప్పుడు భార్యకి ఎంతైనా ఉంది. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఉంటే డెఫినెట్గా ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకొని, ఒకరొకరు ఫీలింగ్స్తో అండర్స్టాండ్ చేసుకొని, సాక్రిఫైస్ చేసుకొని, ట్రూ లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తే డెఫినెట్గా ఆ ఫ్యామిలీ నిలబడుతుంది. ఇంకో ఆడం ఎందుకు రావాలి ఈ మంచి ఫ్యామిలీలో, ఇంకొక మొగాయన ఎందుకు రావాలి ఈ మంచి ఫ్యామిలీలో, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఎందుకు ఆలోచిస్తలేరు. సో ఈ ఒక్క పాయింట్ని ఎందుకు, ఈ లాజిక్ని మిస్ అవుతున్నారు జనాలు, ఆలోచించాల్సిన విషయమే కదండి. సో ఎంతో హోప్స్తోన ఒక ఆమె ఇంటికి వచ్చి మొత్తం హస్బెండే సర్వస్వం లాగా, ఆయన ఒక టూరు తీసుకుపోయాలన్నా, ఒక షికార్కి, సినిమాకి, హోటల్కి, ఏదైనా హస్బెండే. నువ్వు హస్బెండ్ ఇంట్లో పిల్లల్ని చూసుకో, వంట పని చేయి, లేకపోతే జాబ్ చేస్తున్నామైనా నువ్వు జాబ్ చేస్తున్నావు, వంట పని చేయి, ఇంటి పని చేయి, నువ్వు అంతే నీ నరకం నీ లైఫ్. నా లైఫ్ మాత్రం నేను ఎంజాయ్ చేసుకుంటా. బయట వాడు ఎంజాయ్ చేస్తాడు, సినిమాలకి, షికార్లకి, వేడ ఆడలతో పోతాడు, తిరుగుతాడు, అన్నీ చేస్తాడు. కానీ ఇక్కడ ఉమెన్ స్ట్రగుల్, సఫర్. కానీ అది ఎంతవరకు కరెక్ట్? సో ఇది ఆలోచించాల్సిన పాయింట్ కదండి. సో ఫీమేల్ సపోర్ట్ చేస్తున్నా అనుకోకండి, ఇక్కడ ఫీమేల్ కూడా ఇదే రకంగా చేసి పిల్లల్ని నాశనం పట్టిస్తున్నారు. కానీ ఫీమేల్ చాలా వరకు తప్పులు చెయ్యరు. ఎంతసేపటికి మా పిల్లల ఫ్యూచర్కి మేము వాళ్ళకి లైఫ్ ఇవ్వాలనే థాట్తోనే ఉంటారు. నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిన చాలామందికి ఇంటర్వ్యూ చేసినాను. అందుకే మనం ఇది క్వశ్చన్ చేయాల్సుకున్న పాయింట్ ఇది. మేల్ అయినా ఫీమేల్ అయినా యూ షుడ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మన ఈగో ఎంతవరకు కరెక్ట్, మనం చేసేది ఎంతవరకు కరెక్ట్, మన పొగరు నేనే గ్రేట్ అని ఇద్దరు తప్పులు చేసుకుంటే వెళ్తే ఇంకా ఫ్యామిలీ ఎక్కడుంది? మీరు లాజికల్గా థింక్ చేయండి. వేర్ ఈజ్ ద హానెస్టీ, లాయల్టీ ఎక్కడుంది కపుల్ మధ్యలో? థింక్ లాజికలీ. ఓకే, ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ వెళ్తే మనకి ఎన్నో పాయింట్స్ దొరుకుతాయి. మనము ఒక మేల్నే సపోర్ట్ చేయడం కాదు, ఒక ఫీమేల్నే సపోర్ట్ చేయడం కాదు, ఇద్దరికి లాజికల్గా థింక్ చేసి ఆ ఈగో అనేది పక్కకి తీస్తే ఇద్దరు ఈక్వలం, మనం ఈక్వల్గా చదువుకుంటాం, ఈక్వల్గా జాబ్ చేస్తాం, ఈక్వల్గా అన్నీ సాధించగలం అని ఒక పాయింట్ మీకు అర్థమవుతే ఇలాంటి చిల్లర్ థింగ్స్ కావు. ఇలా ఇల్లీగల్ అఫెక్ట్స్ పెట్టుకోవడం గ్రేట్ అనుకోరు. నేను ఒక హస్బెండ్తో కాకుండా ఇంకో మెయిల్తో పెట్టుకోవడం అది గ్రేట్ కాదు. అట్లనే వైఫ్కి తెలియకుండా నేను ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడం అని గ్రేట్ కాదు. అల్టిమేట్గా ఏం జరుగుతుందండి, ఒక మొగాడు అఫేర్ పెట్టుకొని బయటికి పోతాడు, అది ఫైనల్ వాడి జిందగీ. ఆ ఉమెన్ దగ్గర కూడా నువ్వు కరెక్ట్ ఉంటావని గ్యారెంటీ ఏంటి? ఆ ఉమెన్ నేను కిక్కు కొట్టేదని గ్యారెంటీ ఏంటి? అప్పుడు నీకు ఏం మిగులుతుంది?
మా దగ్గర కౌన్సిలింగ్లు అడుగుతారండి. ఇప్పుడు నేను తప్పు చేసేసాను మేడం, మళ్ళీ మేము ఇప్పుడు రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నట్టు ఇప్పుడు నీ భార్య నమ్మాలి కదా, నీ భార్య పిల్లలు నమ్మాలి కదా. ఇప్పుడు ఇంత చెడ్డ ఫాదర్ ఇప్పుడు వచ్చి నేను కరెక్ట్ అయిపోయినా, నేను రెక్టిఫై చేసేస్తా అంటే నమ్ముతారా? ఎవ్వరూ నమ్మరు, పిల్లం ఎవరు నమ్మరు. అప్పుడు ఏం చేయాలి ఆ భర్త? సో అట్లీస్ట్ నేను ఇప్పటి నుంచే నా ఫ్యామిలీకి నించోని ట్రూత్ఫుల్గా హానెస్ట్గా ఫ్యామిలీకి నేనేమైనా చేయగలగాలి అనే ఫీలింగ్తో ఉంటే డెఫినెట్గా ఆ కొన్ని రోజులు వాళ్ళు ఆయన చేయడం చూసి అప్పుడు ఈ ఫ్యామిలీ నమ్మి మేబీ ఆయనని దగ్గరికి తీసుకొని మళ్ళీ ఫ్యామిలీ కలిసే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు ఇస్తారండి ఛాన్స్? అందుకే నేను ఒకటే చెప్తానండి, నా వ్యూస్ మీకు నచ్చితే అర్థమైతే నేను చెప్పింది ఎక్కడ ఈగోస్, అది మేల్ ఈగో కావచ్చు, ఫీమేల్ ఈగో కావచ్చు, రెండు ఈగోలు తగ్గించుకొని ఫ్యామిలీ ఒకటని ముందుకు వెళ్తే డెఫినెట్గా ఈ ఇల్లీగల్ అఫైర్స్తోన డ్యామేజ్ అయ్యే ఫ్యామిలీస్ తగ్గుతాయి, సొసైటీ బాగుపడుతుంది. అందుకే కొంచెం మీరు ఇది ఆలోచించమని నా తరఫున నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.